లష్కర్ జిల్లా సాధన కమిటీ సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ పరిధిలో గల లేపాలయస్ రాయల్ అండ్ క్రౌన్ విల్లా గార్డెన్స్ లో లష్కర్ జిల్లా సాధన కమిటీ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలంటూ గార్డెన్స్ లో నిర్వహించే సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సికింద్రాబాద్ పుర ప్రముఖులు మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ విచ్చేసి సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని రావడానికి సికింద్రాబాద్ ప్రాంత వివిధ పార్టీ నాయకులు, మేధావులు ఈ సమావేశానికి అధిక సంఖ్యలో పాల్గొని భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాలని ఈ సందర్భంగా సికింద్రాబాద్ కార్పొరేషన్ సాధన కమిటీ అధ్యక్షులు పవన్ గౌడ్, కంటెస్టెడ్ కార్పొరేటర్ గజ్జల నాగేష్ తదితరులు మీడియా సమావేశంలో తెలిపారు. సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ రేపు ఉదయం ఈ యొక్క ఫంక్షన్ హాల్లో లష్కర్ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో మేధావులు, వివిధ రాజకీయ పార్టీల అందరి సమూహంతో ఈ యొక్క సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నాము. దాదాపు 220 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క లష్కర్ని రూపుమాపి ఏదో మల్కాజ్గిరి కార్పొరేషన్ పెట్టాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంటుందో దాన్ని పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాము. ఒక అస్థిరత్వం లేనటువంటి ఏదో చిన్న మల్కాజ్గిరి గ్రామాన్ని కార్పొరేషన్ వాళ్ళు చేసుకున్నా మాకు అభ్యంతరం లేదు. కానీ ఘనమైన చరిత్ర ఉన్నటువంటి యొక్క సికింద్రాబాద్ని పేరు దుడిచేసే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే చర్య తీసుకుంటుందో ఇది కరెక్ట్ కాదు. సో దీని మీద సికింద్రాబాద్ పుర ప్రముఖులందరినీ వాళ్ళందరినీ వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి వాళ్ళందరి ద్వారా ప్రభుత్వం యొక్క మీద ఒత్తిడి తీసుకొచ్చి యొక్క సికింద్రాబాద్ కార్పొరేషన్ ఖచ్చితంగా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో రేపు ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాము. దీని తర్వాత జనవరి 17వ తేదీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎంజీ రోడ్ మహాత్మా గాంధీ స్టాచ్యూ వరకు భారీ ఎత్తున ర్యాలీ తీస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం మీద ఎట్టి పరిస్థితుల్లో ఒత్తిడి తీసుకొచ్చి మా యొక్క సికింద్రాబాద్ ఉనికిని కాపాడే విధంగా, సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పడే విధంగా మేము గట్టిగా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ విధంగా ఈ ముఖంగా మీకు సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎంతో గొప్ప చరిత్ర కలిగిన సికింద్రాబాద్ యొక్క పేరు మార్పిడికి కుట్ర పన్ని మరి సికింద్రాబాద్ అనే పేరు ఎక్కడ లేకుండా, నామరూపాలు లేకుండా చేస్తున్న ఈ యొక్క ప్రయత్నాన్ని తిప్పికొట్టాలనే సదుద్దేశంతో మా సికింద్రాబాద్ ప్రజలందరూ కూడా రేపు కులాలకు, మతాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా మా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వారి యొక్క సారథ్యంలో రేపు జరగబోయే ఈ యొక్క లీ ప్యాలెస్ మీటింగ్ లోపల భారీ ఎత్తున ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా రేపు వచ్చేసి తమ అభిప్రాయాలను చెప్పి రేపు జరగబోయే మీటింగ్లో మరి కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతుంది. మరి రేపు మేము అందరం ఒకటే అడుగుతున్నాం, సికింద్రాబాద్ పేరు ఉండాలా వద్దా? సికింద్రాబాద్ చరిత్రను నిలుపుకోవాలా వద్దా? సికింద్రాబాద్ అంటే గుర్తుకొచ్చేది అందరికీ మహాకాళమ్మ జాతర పండుగ. సికింద్రాబాద్ అనేది గుర్తుకొచ్చేది పెళ్ళిళ్ళకు, పేరంటాలకు మరి వస్త్రాలు కొనాలంటే సికింద్రాబాద్ గుర్తుకొస్తుంది. సికింద్రాబాద్ అంటేనే ఒక పెళ్ళి పత్రిక ప్రింట్ చేసుకునే ఒక పేరు గుర్తుకొస్తుంది. ఈ విధంగా సామాజిక ప్రజానికానికి ముడిపడి ఉండి అన్ని రంగాల లోపట, అన్ని పనుల లోపల, ప్రతి పనుల లోపల కూడా ఒక సికింద్రాబాద్ అని ఒక మంచి నామకరణంతో అన్నిటికీ జరగబోయే ఈ యొక్క పేరును మరి కొంతమంది కావాలనేసి ఈ సికింద్రాబాద్ పేరు లోపల ఉన్న రాజకీయ నాయకులను మరి అందరినీ కూడా మర్చిపోయేటట్లుగా, సికింద్రాబాద్లో ఉన్న మరి అనేక మంది ఉద్యమకారులను మర్చిపోయే విధంగా, సికింద్రాబాద్లో ఉన్న అనేక మంది వ్యాపారస్తులను మర్చిపోయే విధంగా, సికింద్రాబాద్లో ఉన్న అనేక మంది కూడా చరిత్రకారులను మర్చిపోయే విధంగా ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. ఆ కుట్రను తిప్పికొట్టడానికి మా పేరు మాకే కావాలి, మాకు వేరేది కొత్తది అడుగుతలేము, ఉన్న పేరునే మాకు పెట్టాలి, సికింద్రాబాద్ పేరును తీయొద్దు, సికింద్రాబాద్ పేరు మీద మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున రేపు జరగబోయే సమావేశంలో డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా దాని తదుపరి మరి ఈ యొక్క ఉద్యమాన్ని మరి అంచెలంచెలుగా ఏ విధంగా తీసుకోవాలనే ఒక కార్యాచరణను మా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మరి అదేవిధంగా పద్మారావు గౌడ్ గారు వారు నిర్ణయిస్తారు. వారి ప్రకారం రేపు అందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ,
కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19 బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.